ఈనాటి మన పాఠ్యాంశం వాయు స్థితిలోని మొదటి భాగం. ఈరోజు మన పాఠ్యాంశంలో పదార్థం అంటే ఏంటి అనేది చూద్దాము. నియమిత ద్రవ్యరాశి కలిగి అంటే నియమిత భారం కలిగి కొంత ప్రదేశాన్ని ఆక్రమించగలిగేటువంటి దాన్ని పదార్థము అంటాము. పదార్థము ఉండేటువంటి స్థితులు ముఖ్యంగా ఘనస్థితి, ద్రవస్థితి, అలాగే వాయుస్థితి. ఈ వాయువు సాధారణంగా ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఘన పరిమాణం ముఖ్యంగా ఉష్ణోగ్రత మరియు పీడనం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాయువు యొక్క లక్షణాలను గురించి తెలుసుకునేటప్పుడు ఈ వాయువులకు తక్కువ ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే అణువుల మధ్య ఆకర్షణ బలాలు తక్కువ. కారణం ఏంటంటే ఈ అణువులు ఒకదానికొకటి బాగా దూరంగా ఉండడం వల్ల వాటి మధ్య ఆకర్షణలు తక్కువగా ఉంటాయి. అలాగే మరి వాయువు సాంద్రత తక్కువగా ఉంటుంది. అలాగే వాయువులు శూన్యంలోకి వ్యాపనం చెందుతాయి, అంటే వ్యాపిస్తాయన్నమాట. అలాగే ఈ అణువుల మధ్య దూరాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాయువు యొక్క ధర్మాన్ని ఏ విధంగా కొలుస్తాం? మొట్టమొదట ద్రవ్యరాశి, అలాగే ఘన పరిమాణాన్ని కూడా మనం కనుగొనవచ్చు. అలాగే వాయువు కలుగజేసేటువంటి పీడనం, అలాగే వాయువు యొక్క ఉష్ణోగ్రత. ముఖ్యంగా ఈ వాయువు యొక్క ద్రవ్యరాశి సిజిఎస్ పద్ధతిలో కనుక అయితే మనం గ్రాముల్లో కొలుస్తాము. అలాగే ఎస్ఐ పద్ధతిలో కనుక మనం వస్తే దీన్ని మనం కిలోగ్రామ్లో తెలియజేస్తాం. గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అంటే ఇప్పుడు మనకి మీరు అవగాడ్రో నంబర్ గురించి తెలుసుకుని ఉన్నారు. అవగాడ్రో నంబర్ అంటే దీన్ని మనం ఎన్, క్యాపిటల్ ఎన్ అనేటువంటి అక్షరం చేత సూచిస్తాము. అదే 6.023 × 10⁻23. ఇది దీన్ని అవగాడ్రో సంఖ్య అంటున్నాము. కాబట్టి ఇప్పుడు గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించేటప్పుడు ఎన్ అణువుల ద్రవ్యరాశి గల వాయువును గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అని మనం పిలుస్తాము. ఒక వాయువులో ఉండేటువంటి మోలుల సంఖ్యను కనుక క్యాలిక్యులేట్ చేసేటప్పుడు n = W/m. W అంటే మనకి వాయువు యొక్క భారము, m అంటే వాయువు యొక్క అణుభారము. ఇప్పుడు ఈ వాయువు యొక్క పీడనము. పీడనము అంటే మీకు ఇప్పటికి అభ్యసించి ఉంటారు మీరు. పీడనము =F/A అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. అలాగే ఈ వాయు పీడనాన్ని మానోమీటర్ అనేటువంటి పరికరంతో కొలుస్తారు. అలాగే మరి వాతావరణంలో చేయబడేటువంటి పీడనాన్ని బారోమీటర్తో కొలుస్తారు. ప్రమాణాలు ఏంటంటే ఒక వాతావరణ పీడనంగా మనం సూచించవచ్చు. వాతావరణ పీడనము అంటే అట్మాస్ఫియర్ అంటారు. అంటే 1 atmosphere = 760 మిల్లీమీటర్లు. అదే దాన్నే 76 సెంటీమీటర్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు. వాతావరణ పీడనం అంటే ఏమిటో కూడా మనం నిర్వచనం ఒకసారి తెలుసుకుందాం. వాతావరణ పీడనాన్ని బారోమీటర్తో కొలుస్తారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే సముద్ర మట్టం వద్ద 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 760 మిల్లీమీటర్లు ఎత్తైన పాదరస స్తంభాన్ని నిలుపుగల వాయు పీడనాన్ని ఒక వాతావరణ పీడనం అని అంటారన్నమాట. ఇప్పుడు సిజిఎస్ పద్ధతిలో కనుక ఈ పీడనానికి ప్రమాణాన్ని కనుక చూస్తే ఒక Dyn/cm² అనేటువంటిది ప్రమాణం. ఎస్ఐ పద్ధతిలో మరి పీడనానికి ప్రమాణము ఒక Nm/m². అలాగే పీడనం కనుక అంటే వాయు పీడనం అధికంగా ఉందనుకోండి, అటువంటప్పుడు మనం బార్ అనేటువంటి ప్రమాణాన్ని వాడుతూ ఉంటాం. ఒక బార్ = 10 Dynes/cm². అలాగే మరి పీడనం తక్కువగా ఉంటే టార్, ఒక చిన్న యూనిట్ని మరలా మనం డివైస్ చేసుకున్నాము, దాన్ని టార్ అంటాము. 1 టార్ = 1 mmHg కింద మనం చెప్తాం అన్నమాట. అలాగే ఈ పీడనానికి ఎస్ఐ పద్ధతిలో మనం కనుక పాస్కల్ అనేటువంటి ప్రమాణం కూడా ఉన్నది. ఆ 1 పాస్కల్ అంటే ఏంటంటే మనకి 1 Nm/m². అలాగే ఒక వాతావరణ పీడనాన్ని
మనం ఈ డైన్స్లోను, బార్లోను, న్యూటన్స్లోను, పాస్కల్లోను కూడా కన్వర్ట్ చేయొచ్చు, అంటే మార్చవచ్చు అన్నమాట. ఈ మార్చడానికి అవకాశంగా మనకి 1 atmosphere is equal to 1.01325 into 10 to the power 6 dynes per centimeter square. అలాగే బారులోకి మార్చాలంటే 1.01325 బార్, అలాగే 1.01325 into 10 to the power 6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అలాగే 1.01325 into 10 to the power 5 పాస్కల్స్. పాస్కల్ అంటే దీన్ని పిఏ అనే అక్షరం చేత సూచిస్తాం అన్నమాట. ఒక చదరపు మీటర్ వైశాల్యంపై 1 న్యూటన్ బలం పనిచేస్తే కలిగే ఒత్తిడిని 1 పాస్కల్ అంటారు. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. తర్వాత మరి ఈ వాయువుల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాల్లో మరొక ధర్మము ఉష్ణోగ్రత. ఈ వాయువు యొక్క ఉష్ణోగ్రత ఏమంటే, వాయువులకు సాధారణంగా ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రతలో చెబుతారు. సాధారణంగా మనకి ఉష్ణోగ్రత మానాలు సెల్సియస్, వాయువుల యొక్క ఉష్ణోగ్రతని మనం కెల్విన్ మానంలో చెబుతాము. దీన్ని ఏ అనేటువంటి అక్షరం చేత కానీ లేదా కే అనేటువంటి అక్షరం చేత కానీ సూచిస్తూ ఉంటాము. మరి ఇప్పుడు -273.15ని పరమశూన్యం అంటారు. పరమశూన్యం అంటే ఆ ఉష్ణోగ్రత దగ్గర వాయువు యొక్క ఘన పరిమాణము 0 అవుతుంది అనమాట, శూన్యం అవుతుంది. మరి ఇప్పుడు మనకి ఒక ఉష్ణోగ్రతను సెంటీగ్రేడ్ డిగ్రీలో కనుక మనకి ఇస్తే, ఆ సెంటీగ్రేడ్ డిగ్రీలో ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతని పరమ ఉష్ణోగ్రతలోకి మార్చాలి అంటే టీ అబ్సల్యూట్ ఆర్ టీ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ టీ డిగ్రీ సెంటీగ్రేడ్. ఉదాహరణకి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ మీరు తీసుకున్నారనుకోండి, దాన్ని పరమ ఉష్ణోగ్రతలోకి మార్చాలి అంటే 273 డిగ్రీలకి 10 డిగ్రీలు కలపాలి. అంటే అబ్సల్యూట్ మనకి 283 కెల్విన్ కింద మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి వాయు నియమాలు, మొట్టమొదట ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, అలాగే నెక్స్ట్ మనకి ఘన పరిమాణము అంటే వాల్యూమ్ వి, అలాగే నెక్స్ట్ పీడనము పి, అలాగే మోలుల సంఖ్య ఎన్. ఈ 4 కూడా వాయు నియమాలను వివరించడానికి మనకు అవసరమయ్యేటువంటి ధర్మాలుగా మనం పేర్కొనాలన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు వాయు నియమాల గురించి నేర్చుకుందాము. ఈ వాయు నియమాల్లో మొట్టమొదటి చాలా ముఖ్యమైనటువంటిది బాయిల్ నియమము. ఈ బాయిల్ నియమం మన నిర్వచనం ఏంటంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘన పరిమాణము దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే V is proportional to 1/P. PV is equal to K అని మనం సూచిస్తూ ఉంటాం. ఇక T స్థిరంగా ఉందంటే స్థిర ఉష్ణోగ్రత దగ్గర V proportional to 1/P, దీన్ని మనం PV is equal to K అంటున్నాం. అలాగే D proportional to P, అలాగే therefore D/P is equal to K. దీన్ని బట్టి మనకి PV కాన్స్టెంట్ కాబట్టి మనకి P1V1 is equal to కాన్స్టెంట్ అవుతుంది, P2V2 is equal to కాన్స్టెంట్ కాబట్టి P1V1 is equal to P2V2 అని మనం తెలుసుకోవచ్చు. అలాగే P1/D1 is equal to P2/D2 అని కూడా మనం రాయడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ వాయువులు ధర్మాన్ని వివరిస్తూ మనం సమోష్ణ రేఖలు అనేటువంటి వాటి గురించి మనం వివరాలని తెలుసుకుందాం. మనం ముఖ్యంగా స్థిర ఉష్ణోగ్రత దగ్గర ఇక పీడనము అలాగే ఘన పరిమాణము మధ్య గీసినటువంటి రేఖాచిత్రాలని సమోష్ణోగ్రత రేఖలు అని అంటాం అన్నమాట. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయు పీడనము మరియు ఘన పరిమాణము సంబంధాన్ని తెలిపే రేఖలని సమోష్ణోగ్రత రేఖలు అంటాము. T1 ఉష్ణోగ్రత దగ్గర మనకు ఒక సమోష్ణోగ్రత రేఖ ఏర్పడింది, అలాగే T2 ఉష్ణోగ్రత దగ్గర మనకి అంటే మరొక రేఖ ఏర్పడింది. ఈ చిత్రంలో మనకి T2 టెంపరేచరు T1 టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. ఈ చార్లెస్ నియమం అంటే చార్లెస్ గేలుజాక్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ నియమం మీద పనిచేశారు కాబట్టి దీన్ని చార్లెస్ గేలుజాక్ నియమం అని కూడా దీన్ని అంటారు. ఇందులో ముఖ్యంగా మనకి VT is equal to V0 into 1 plus alpha T. ఈ ఆల్ఫా ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇది సాధారణంగా
ఉష్ణోగ్రత యొక్క మార్పు అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక పెంచినప్పటికీ తగ్గించినప్పటికీ దీని యొక్క ఘనపరిమాణంలో మార్పు 1/273 వంతు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందన్నమాట. ఈ ఆల్ఫా విలువను కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 3.66 × 10⁻³ కింద మనం తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు చార్లెస్ నియమాన్ని కనుక వివరించేటప్పుడు స్థిర పీడనం వద్ద అంటే పీడనం స్థిరంగా ఉన్నప్పుడు ఘన పరిమాణము పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని బట్టి V is proportional to T లేదా V/T = కాన్స్టెంట్. అలాగే నెక్స్ట్ V1/T1 = V2/T2గా కూడా మనం తెలియజేయవచ్చు. అలాగే D proportional to 1/T కూడా మనం తెలియజేయవచ్చు. మరి ఇప్పుడు ఈ వాయువుల యొక్క ఘన పరిమాణము V, ఉష్ణోగ్రత T వీటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని రేఖాచిత్రాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఈ వాయువు యొక్క ఘన పరిమాణము V అలాగే దాని యొక్క పరమ ఉష్ణోగ్రత T మధ్య కనుక గ్రాఫ్ను కనుక మనం గీస్తే మనకు ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. అదే ఇప్పుడు మనం రెండో రేఖాచిత్రంలో కనుక చూస్తే T డిగ్రీ సెంటీగ్రేడ్కి ఘన పరిమాణానికి గీసినటువంటి రేఖాచిత్రం. ఈ రేఖాచిత్రము ఈ టెంపరేచర్ని నెగిటివ్ సైడ్ అంటే రుణ దిశలో -273.15 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఖండిస్తుందన్నమాట. ఈ -273.15 డిగ్రీల సెంటీగ్రేడ్ని పరమశూన్య ఉష్ణోగ్రత అని చెప్పారనమాట. దీన్ని అబ్సల్యూట్ జీరో అని చెప్పి మనకి తెలియజేశారు. ఆదర్శ వాయువు అన్ని ఉష్ణోగ్రత పీడనం పరిస్థితుల్లో వాయు నియమాలను అనుసరించే వాయువు. సృష్టిలో ఏ వాయువు కూడా ఆదర్శ వాయువు కాదు. కాబట్టి ఇలాగా ఆదర్శ వాయువు కావు కాబట్టి వాటిని ఏమన్నారంటే నిజ వాయువులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అధిక పీడనము, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిజ వాయువులు ఆదర్శ స్వభావం నుండి ఎక్కువగా విచలనం చెందుతాయి. అంటే అధిక పీడనము, తక్కువ ఉష్ణోగ్రతలు ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట. ఆదర్శ స్వభావం నుండి విచలనం చెందడం అంటే డీవియేట్ అవ్వాలి అంటే అధిక పీడనం ఉండాలా, తక్కువ ఉష్ణోగ్రత ఉండాలా. అలాగే నెక్స్ట్ పాయింట్, తక్కువ పీడనాలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద నిజ వాయువులు ఆదర్శ స్వభావం నుండి తక్కువగా విచలనం చెందుతాయి. అంటే ఇక్కడ కండిషన్స్ని మీరు గమనించాలి. తక్కువ పీడనము, అధిక ఉష్ణోగ్రత ఇక్కడ తక్కువగా విచలనం చెందుతాయి. కానీ మరి పై పాయింట్లో అధిక పీడనము, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిజవాయువులు ఆదర్శ స్వభావం నుండి ఎక్కువగా విచలనం చెందుతాయి. మరి తర్వాత వివరానికి వస్తే అధిక పీడనము, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిజవాయువులు ద్రవ స్థితిని పొందుతాయి. ఇది మరొక కొత్త ధర్మం అన్నమాట. అంటే నువ్వు తక్కువ ఉష్ణోగ్రత తక్కువ ఉంచినప్పటికీ అధిక పీడనాన్ని కనుక కలగజేస్తే ఈ అధిక పీడనం వల్ల వాయువు కంప్రెస్ అయిపోతుంది అన్నమాట. అంటే మనకి కంప్రెసిబిలిటీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాయు అణువుల మధ్య దూరం బాగా తగ్గిపోయి ఆ వాయువు ద్రవ స్థితిని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణలు పెరుగుతాయి అన్నమాట దీనివల్ల. మరి ఇప్పుడు ఈ ఆదర్శ వాయువు గురించి వివరాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఆదర్శ వాయువు యొక్క సమీకరణాన్ని గురించి మనం తెలుసుకుందాం. మనకి PV = nRT. PV = nRT అనేటువంటి దాన్ని ఒక మోల్ వాయువు కనుక మీరు తీసుకుంటే n = 1 ఉంచాలి. కారణం ఏంటంటే n అంటే ఈ సమీకరణంలో మోలుల సంఖ్యను తెలియజేస్తుంది. ఈ ఒక మోలు వాయువు అంటే n = 1. అటువంటప్పుడు ఈ ఈక్వేషన్ ఏ విధంగా మారుతుంది? PV RT కింద మనకి మారుతుంది. మరి అలాగే ఇప్పుడు PV nకి బదులు చూడండి W/m అని చెప్పి మనం రాసాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము వాయు మోలుల సంఖ్య వాయు భారము బై అణుభారము W/m అని మనం రాసాం అన్నమాట. ఇది RT అనేది మామూలుగా ఉంచాం. అలాగే ఇప్పుడు ఈ సమీకరణంలో P
ఈ W/V అని వేస్తున్నాం అనమాట. అంటే V ఇవతల పక్కకు వచ్చేస్తుంది, అది W/V. W/V అంటే భారము బై ఘన పరిమాణము, అంటే ద్రవ్యరాశి బై ఘన పరిమాణము అంటే సాంద్రత అవుతుంది అనమాట. దేర్ఫోర్ D అని సూచించాం మనం ఇక్కడ ఈ సమీకరణంలో. D/m × RT అంటే P = D/m RT. అంటే ఒక ప్రాబ్లంలో మీకు సాంద్రత ఇచ్చి, వాయువు ఇచ్చి, సాంద్రత ఇచ్చి, ఉష్ణోగ్రత కనుక ఇస్తే మనం పీడనాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కారణం ఏంటంటే m ఆ వాయువు యొక్క అణుభారాన్ని మనం కనుక్కుంటాం అనమాట. అలాగే ఇప్పుడు మనకి వీటిని బట్టి PV = nRT సమీకరణం నుండి R వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. R = PV/NT. అలాగే మరి R మనకు తెలుసు, క్రింది తరగతిలో కూడా మీరు తెలుసుకున్నారు, P = HdG. P అంటే పీడనము H అంటే పాదరస స్తంభం ఎత్తు, D అంటే విశిష్ట మనకి దాని యొక్క సాంద్రత, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి G గురుత్వ త్వరణం, గురుత్వం, సాంద్రత, నెక్స్ట్ V అంటే ఘన పరిమాణము, అలాగే N అండ్ T. దీనికి ఏంటంటే R మనకి అంటే మెర్క్యూరీ అనమాట, 13.6 అవుతుంది G విలువ. ఇది ఏమంటే మనకి డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. ఇదంతా కలిపితే మనకు R HdG × V/NT అనేటువంటి సమీకరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాలు అనేటువంటి వాటి గురించి మనం వివరాలను సేకరిద్దాం. ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాలు అంటే దీన్ని STP పరిస్థితులు అని అంటాం అనమాట. STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అలాగే దీన్ని NTP పరిస్థితులు అని కూడా మనం పిలవచ్చు. STP ఆర్ NTP పరిస్థితులు అంటే అర్థం ఏంటంటే పీడనము ఒక వాతావరణ పీడనము అంటున్నాం. ఒక వాతావరణ పీడనము అంటే 760 మిల్లీమీటర్లు ఉంటుంది, లేదా 76 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. ఈ ఉష్ణోగ్రత మనకి 273 కెల్విన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ STP పరిస్థితుల వద్ద అంటే ప్రమాణ పరిస్థితుల వద్ద వాయువు ఆక్రమించేటువంటి ఘన పరిమాణాన్ని గురించి మనం వివరాలు తెలుసుకుందాం. అంటే STP పరిస్థితుల వద్ద ఒక మోల్ వాయువు ఆక్రమించేటువంటి ఘన పరిమాణాన్ని మనము గ్రామ్ మోలార్ ఘన పరిమాణము అంటాం. మరి ఇప్పుడు ఈ గ్రామ్ మోలార్ ఘన పరిమాణము అంటే చూద్దాం, GMV అని దీన్ని పిలుస్తాము. అంటే STP వద్ద ఒక గ్రామ్ మోల్ వాయువు ఆక్రమించేటువంటి ఘన పరిమాణం అనమాట. అంటే STP వద్ద 22.4 లీటర్ ఘన పరిమాణాన్ని కలిగి ఉంటే దాన్ని గ్రామ్ మోలార్ ఘన పరిమాణము అంటాము. N అణువులు అంటే 6.023 × 10⁻23 అనేటువంటి ఇన్ని అణువులు మనకి ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఈ 6 విలువల గురించి కూడా మనము తెలుసుకుందాము. ఈ 6 విలువలు ముఖ్యంగా ఒకటి 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ కెల్విన్ పర్ మోల్. రెండవ విలువ R = 8.314 × 10⁻7 ఎర్గులు పర్ కెల్విన్ పర్ మోల్. R = 8.314 జౌల్స్ పర్ కెల్విన్ పర్ మోల్. అలాగే R = 2 క్యాలరీలు పర్ కెల్విన్ పర్ మోల్. R = 5.28 × 10⁻19 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ కెల్విన్ పర్ మోల్. ఇవన్నమాట. ఇవి సార్వత్రిక వాయు స్థిరాంకం 6 యొక్క విలువలు. ఇప్పుడు మనం ఈ వాయువుల యొక్క వ్యాపనం గురించి చర్చిద్దాం. వాయువులు అంటే కొన్ని వాయువులు తేలిగ్గా ఉంటాయి, కొన్ని వాయువులు భారయుతంగా ఉంటాయి, అంటే భారవాయువులు అంటాం. తేలిగ్గా ఎలా ఉంటాయి వాయువులు, భారవాయువులు అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా అణుభారం కనుక తక్కువగా ఉండేటువంటి వాయువుల్ని మనం తేలికైన వాయువులు అంటాము. అలాగే అణుభారం ఎక్కువగా ఉండేటువంటి వాయువుల్ని మనము భారమైనటువంటి వాయువులు అని అంటాము. మరి ఇప్పుడు ఈ తేలికైనటువంటి వాయువులు, తేలిగ్గా ఉండే వాయువులు త్వరితంగా వ్యాపనం చెందుతాయి. ఉదాహరణ హైడ్రోజన్ వాయువు. అలాగే భారయుతమైనటువంటి వాయువు నెమ్మదిగా వ్యాపనం చెందుతుంది.
ఉదాహరణ కార్బన్ డైఆక్సైడ్. హైడ్రోజన్ తేలికైన వాయువు కాబట్టి అది త్వరితంగా వ్యాపనం చెందుతుంది. అలాగే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నెమ్మదిగా వ్యాపనం చెందుతుంది. మరి ఇప్పుడు ఈ వాయువుల యొక్క వ్యాపనం గురించి మన గ్రహం అనేటువంటి శాస్త్రవేత్త ఒక నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ నియమాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహం వాయు వ్యాపన నియమం ఏంటంటే మనకి ఈ స్థిర ఉష్ణోగ్రత పీడనం వద్ద వాయు వ్యాపనపు రేటు అంటే ఏకాంక కాలంలో వాయు వ్యాపనం చెందినటువంటి వేగం అన్నమాట. ఆర్ అని సూచిస్తాం. దాని సాంద్రత మోలార్ ద్రవ్యరాశి బాష్ప సాంద్రతల వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఫార్ములా రూపంలో ఆర్ ప్రపోర్షనల్ టు 1/√d. అలాగే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √m. ఆర్ ప్రపోర్షనల్ టు 1/√vd. vd అంటే బాష్ప సాంద్రత, d అంటే సాంద్రత, m అంటే వాయువు యొక్క అణుభారము. మరి ఇప్పుడు ఈ వాయు వ్యాపన నియమం బట్టి రెండు వాయువులు వ్యాపనం చెందుతున్నప్పుడు ఈ వాయు వ్యాపన నియమం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు రెండు వాయువులు ఉన్నాయి. ఒక వాయువు యొక్క వ్యాపనపు రేటు అంటే నియమిత ఉష్ణోగ్రత పీడనాల వద్ద రెండు వాయువులు వ్యాపనం చెందాయి అనుకుందాం. అటువంటిప్పుడు మొదటి వాయువు యొక్క వ్యాపనపు రేటు R1, రెండో వాయువు యొక్క వ్యాపనపు రేటు R2. ఈ R1/R2 √d2/d1 సాంద్రతల తోటి సంబంధం అన్నమాట. అలాగే వ్యాపనపు రేట్లు R1, R2కి ఈ రెండు వాయువుల యొక్క అణుభారాలకి ఉండేటువంటి రిలేషను R1/R2 √m2/m1. అలాగే రెండు వాయువుల బాష్ప సాంద్రతను కనుక పోలిస్తే R1/R2 √vd2/vd1. వేరు వేరు ఘనపరిమాణాల గల వాయువులు ఒకే కాలంలో కనుక వ్యాపనం చెందితే అప్పుడు మనకి ఈ సమీకరణం R1/R2 v1/v2 అవుతుంది. మరి అలా కాకుండా ఒకే ఘనపరిమాణం గల వాయువు వేరు వేరు కాలాల్లో వ్యాపనం చెందితే R1/R2 T1/T2 అవుతుంది. దీన్ని బట్టి మనం D1/D2 m1/m2 vd1/vd2 అని మనం రాయవచ్చు. ఇదేంటంటే వాయు అణుభారానికి బాష్ప సాంద్రతకి గల సంబంధం. వాయు అణుభారము m = 2 బాష్ప సాంద్రత. మరి ఇప్పుడు నిస్సరణము అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. నిస్సరణము అంటే అధిక పీడన ప్రాంతం నుండి తక్కువ పీడన ప్రాంతంలోకి వాయువు ఒక సన్నని రంధ్రం గుండా వ్యాపించడాన్ని నిస్సరణము అంటారు. అంటే ఎక్కువ పీడనం ఉండేటువంటి ప్రాంతం నుంచి ఒక వాయు పాత్ర కనుక ఒక సన్నని రంధ్రం కనుక ఉంటే ఆ వాయువు ఆ రంధ్రం ద్వారా తక్కువ పీడనం ఉండేటువంటి ప్రాంతానికి వ్యాపించడాన్ని నిస్సరణము అంటాం. ఈ గ్రహం నియమము ఈ నిస్సరణానికి కూడా అప్లై అవుతుందన్నమాట. మరి ఇప్పుడు ఈ వాయు వ్యాపనం యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. ఇది బొగ్గు గనుల్లో మీథేన్ వాయువుని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాయు మిశ్రమాన్ని విడదీయుటకు, అలాగే విషవాయువులు మరియు దుర్వాసన గల వాయువులని విలీనపరచడానికి అంటే డైల్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాయువుల సాంద్రతలు, అణుభారాలు కనుగొనడంలో కూడా మనకి ఈ వాయు వ్యాపనం ఉపయోగపడుతుంది అన్నమాట. మరి చివరిగా మనం డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని గురించి తెలుసుకుందాము. వాయు మిశ్రమం మొత్తం పీడనము ఆ మిశ్రమం నందలి అంశీభూత వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము అని చెప్పాం. అంటే వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం P అనుకుంటే అంశీభూత వాయువులు P1, P2, P3 అనుకుంటే మొత్తం పీడనము P1 + P2 + P3 అవుతుందన్నమాట. అలాగే పాక్షిక పీడనము NiRT/V. అలాగే పాక్షిక పీడనం మోల్ భాగం Ni/m × P. అలాగే నియమిత ఉష్ణోగ్రత పీడనాల వద్ద
V1:V2:V3 N1:N2:N3 అవుతుంది. ఇక్కడ ఈ సూత్రం ముఖ్యమైన మిశ్రమంలో వాయు శాతము పాక్షిక పీడనము మొత్తం పీడనము ఇంటూ 100 ఈ ఫార్ములాను బట్టి మనం ఈ వాయువు యొక్క మిశ్రమంలో ఈ వాయువు యొక్క శాతాన్ని మనం కనుగొనవచ్చు.